హలో అండి. అందరు ఎలా ఉన్నారు? ఎందుకక్క అంత కోపంగా ఉన్నావు అనుకుంటున్నారా? ఏం లేదండి. వైఫ్, హస్బెండ్ మధ్య జరిగే గొడవలే అనమాట. మా ఆయనకు ముందే చెప్పాను, నేను రెడీగా ఉంటాను, ఇంట్లో సరుకులు అయిపోయినాయి తీసుకొని వద్దామని చెప్పాను. సరేలే రెడీ అవ్వు, వచ్చి తీసుకొని పోతాలే అని చెప్పారు. రావడమే 7:30కి అలా వచ్చారనమాట. సరే పోతే పోనీలే, వెళ్ళొచ్చులే అనుకుంటే మళ్ళీ వచ్చేవాడు చక్కగా రాకుండా చేపలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు అవన్నీ నేనే చేయాలి. షాపింగ్ అది సరుకులు తీసుకోవడానికి పోలేదు, ఇవేమో చేసి పెట్టాలంట. అందుకే అంత కోపంగా చేస్తున్నాను. అక్కడ చాలా కోపం వస్తుంది. మధ్య మధ్యలో అరుస్తున్నాను మా హస్బెండ్ని, నువ్వే వచ్చి చేసుకోమని చెప్పి. ఇంట్లో సరుకులు లేవు, నేను పోయి తెచ్చుకుంటానంటే వద్దని చెప్తారు. మళ్ళీ వాళ్ళు తీసుకుపోమంటే కూడా అలా సాకులు చెప్తూ ఉంటారు. మీకు కూడా ఇలానే చేస్తారేమో కామెంట్లో చెప్పండి. అందుకోసమే నేనేం చేయకుండా అలిగి వెళ్ళిపోయాను. తర్వాత మా ఆయనే వచ్చి చక్కగా ఆయనే చేసుకున్నాడు. నేను తీరిగ్గా టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాను. తర్వాత ఆయనే చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు కూడా నాకు తెలియదు. ఆ వీడియో మాత్రం ఆయనే రికార్డ్ చేసుకొని ఆయనే చేసి పెట్టాడు. లాస్ట్లో అంతా ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి పెట్టాడు ప్రేమగా. సరే పోనీలే, ఏదో ప్రేమగా పెట్టాడు కదా అని చెప్పేసి కోపం పక్కన పెడితే ముళ్ళు తీసుకొని వచ్చి నోట్లో పెట్టాడు. ముళ్ళుతో సహా అన్నంలో పెట్టాడండి. ఆ ముళ్ళు కాసేపు తనకలాడిపోయినాను ముళ్ళు గుచ్చుకొని. చాలా బాధ వేసింది. పోనీలేండి, ఏదో ఒకటి అయిపోయింది. ఇవంతా మామూలే అందరి ఇళ్ళల్లో. నాకైతే ఏం కాలేదు, కొంచెం కుచ్చుకున్నట్టు అనిపించింది, కానీ తర్వాత మాత్రం పోయిందనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.